హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. మంచి కథలు వినాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీకు చదివి వినిపించే కథ చందమామ కథల్లోని ముగ్గురు కోడళ్ళు. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అత్త. ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగువులాట ఉండేది. ముఖ్యంగా ఆ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలని వత్సంతాలు పోయేవాళ్ళు. ఊసి గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ల తగువులు తెగేవి కావు. చివరికి విసిగెత్తి ఇంట్లో చేయవలసిన పనిపాటలు అత్త ముగ్గురికి పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి. రెండో కోడలు అన్ని వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాట్లతో పనిపాట్లు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్త కోడళ్లను పిలిచి ఎవరి పనులు వారు త్వరగా శుభ్రంగా చేసుకుని పొండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కుని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించిపోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తాళ్ళన్నీ గబగబా ఎత్తివేసి దెబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్త ముఖమెంత చేసుకుని ఇదేమిటర్రా అంది. ఏమున్నది, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నాము అత్తయ్య అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా. నచ్చిందా ఈ కథ? 2 విందులు. ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు. తమ్ముడు పాపం అమిత భేదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసరం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు. భార్య 5 మినప సున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతడు ఆ మూట కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు. పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడక తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతడు లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే కాని మూట కిందకి రాదని గ్రహించి అతడు ఆకలితోనే మళ్ళా నిద్రపోయాడు. ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురుగడకు వేళ్లాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్ని ఉండలు 5 తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూచి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్ని పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయ్యింది. వెదురుగడ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతుండడం వల్ల అతడు ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతడు ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి 2 గంధర్వ స్త్రీలు బయటకు వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడు వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె
తాను కూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరకి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయినాడు. ఎప్పటిలాగే 5గురు గంధర్వులు అటుగా వెళుతూ సున్ని ఉండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టి ఇస్తే తృప్తి పొందక వీడు మళ్ళీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టి వెళ్ళిపోయినారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళనందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుండి అతిథికి 2 మంగళ్ళు పొదులతో సహా బయటకు వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నొన్నగా గొరకసాగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలో బోడిగుండ్లయ్యాయి. తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నని తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చెయ్యకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. నచ్చిందా ఈ కథ? కథ సరిత్సాగరము. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఏమని కోరిందంటే 3 లోకాలలోనూ ఎవ్వరూ ఎన్నడూ వినని కథలు తనకు వినిపించమన్నది. శివుడు సరేనని వాకిట నందిని కాపుంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించి పార్వతికి అనేక వందల కథలు చెప్పనారంభించాడు. శివుడు దగ్గర కొలువుండే భూత ప్రేత గణాలకు నాయకులలో ఒకడైన పుష్పదంతుడు ఈ విషయం పసిగట్టి శివుడు కథలు చెప్పే చోటికి వచ్చాడు. లోపలికి పోవటానికి శివాజ్ఞ లేదని నంది అడ్డగించాడు. పుష్పదంతుడు నేరుగా లోపలికి వెళ్ళలేక తుమ్మెద రూపం ధరించి నందికి తెలియకుండా లోపల ప్రవేశించి ఒక స్తంభం చాటున ఉండి శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ విన్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్ళి పుష్పదంతుడు తాను విన్న కథలన్నిటినీ తన భార్య అయిన విజయకు చెప్పాడు. మర్నాడు ఆ కథలనే విజయ ఇతరులకు చెప్పుతూ ఉండటం విని పార్వతీదేవి పుష్పదంతుడి మోసం గ్రహించినదై అతన్ని నరజన్మమెత్తమని శపించింది. పుష్పదంతుడి పక్షాన మాల్యవంతుడనే వాడు వాదించడానికి రాగా పార్వతి మాల్యవంతుణ్ణి కూడా నరజన్మమెత్తమని శపించింది. పుష్పదంత మాల్యవంతులిద్దరూ పార్వతి పాదాలపై పడి తమకు శాప విముక్తి అనుగ్రహించమన్నారు. చివరికి వారి మీద అనుగ్రహం కలిగినదై పార్వతి వారికి ఈ విధంగా చెప్పింది. వింధ్య పర్వతాలలో గణభూతి అనే యక్షుడు శాపగ్రస్తుడై పిచ్చివాడల్లే తిరుగుతున్నాడు. పుష్పదంతుడు నరజన్మమెత్తి ఆ గణభూతిని కలుసుకుని అతనికి ఈ కథలన్నీ చెప్పినట్టయితే పుష్పదంతుడికి శాప విముక్తి కలుగుతుంది. గణభూతి తాను విన్న కథలన్నీ మాల్యవంతుడికి చెప్పినట్టయితే గణభూతికి శాప విముక్తి కలుగుతుంది. మాల్యవంతుడు ఈ కథలనన్నిటినీ పుస్తకంగా రాస్తే అతని శాపం పోతుంది. పార్వతి శాపం ప్రకారం పుష్పదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. మాల్యవంతుడు గుణాఢ్యుడుగా పుట్టాడు. వరరుచి వింధ్య పర్వతాలంతా వెతికి గణభూతిని పట్టుకుని తాను దొంగతనంగా విన్న కథలన్నీ అతనికి చెప్పేశాడు. శాప విముక్తుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు. గణభూతి ఈ కథలనే గుణాఢ్యుడికి చెప్పి తాను కూడా శాప విముక్తుడైనాడు. ఆ తరువాత గుణాఢ్యుడు ఈ కథలనన్నిటినీ తాటాకుల మీద రాసి ఆ పుస్తకానికి కథా సరిత్సాగరము అని పేరు పెట్టాడు. అతడు కూడా శాప విముక్తుడైనాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.